యొక్క సూచనలు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి జంగారెడ్డి రాఘవరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జంగారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలనే కొరత సృష్టిస్తుందని చెప్తున్నారు. అంటే ఈరోజు మనకు అవసరం ఉన్నట్టు దర్దాపుగా 11 లక్షల టన్నులు మనకు అవసరం ఉన్నాయి. అయితే ఈ 11 లక్షల టన్ను అవసరం ఉన్న సమయంలోనే ఈరోజు కేవలం కేంద్రం మాత్రం 9,80,000 టన్నులు మాత్రమే మనకు కేటాయించింది. అయినప్పటికీ దాంట్లో కూడా కొరత పెట్టింది. ఇప్పటిదాకా సరఫరా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తలేదు. అందుకోసమే రైతులు ఈరోజు బార్లు తీరుతున్నారు ఎరువుల షాపుల ముందు. అలాగే ఎక్కువ శాతం ఇది బ్లాక్ మార్కెటింగ్ పోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? టీవీకి ఈ రైతు యూరియా గురించి చర్చా వేదిక పెట్టడం చాలా మంచిది. ఓకే, మొదటిగా ఫోర్సైట్ టీవీ నుంచి రైతులకు కానీ తెలంగాణ నాయకులకు కానీ అందరికీ ఒక రైతు బిడ్డగా, ఒక డిసిసి బ్యాంక్ చైర్మన్ గా, ఆయిల్ఫెడ్ చైర్మన్ గా ఒక సూచన చేయదలుచుకున్నా. అసలు యూరియా ఎక్కువ యూజ్ చేయడం వల్ల పంట ఉత్పత్తి ఎక్కువ వస్తున్నా అన్న మాట అబద్ధం. ఎక్కువ యూరియా యూజ్ చేస్తే దానివల్ల చౌడు భూమిగా మారే అవకాశాలు ఉన్నాయి, పంట నష్టపరిహారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత యూరియా తక్కువ వాడితే అంత మంచిదని చెప్పి నేను రైతులకు కానీ మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక రైతుగా నేను 180 ఎకరాల నేను వ్యవసాయం చేస్తున్నా, 50 ఎకరాల ప్యాడీ చేస్తున్నా. దయచేసి రైతులందరూ కూడా యూరియా తక్కువ వాడాలి. పెంట కానీ లేకపోతే వేరే వేరే రకాల పంట ఉత్పత్తి కోసం బలమైన సేద్యం చేయడం కోసం ఉపయోగించాలి తప్ప, లేకపోతే రాగడి తోలడమో, చెర్ల మట్టి తోలుకోవడమో, లేకపోతే ఇలా ఇంకా పెంచుకోవాలి తప్ప యూరియా ద్వారా మీరు ఉత్పత్తి పెంచాలన్నది ఇది తప్పుగా భావిస్తా ఉన్నాను. తప్పు కూడా మంచి రైతులు ఎవరైనా కూడా ఇది తప్పుగానే భావిస్తా ఉన్నారు. అది టెంపరవరీగా వ్యవసాయం చేసేవారు, ఒక 5 సంవత్సరాలు వ్యవసాయం చేసేవారికి ఇక యూరియా వేయాలి పంట తీసుకోవాలి, యూరియా వేయాలి పంట తీసుకోవాలి అన్నది తప్పు ఆలోచన. దాంతోపాటు మనకు యాక్చువల్గా ఏప్రిల్ 2025లో 1,75,000, మేలో 2025లో 1,60,000, జూలైలో 2020 1,70,000, జూలైలో 1,60,000, 6,60,000 టన్నులు మనకు అవసరం ఉండే ప్లాన్, యాజ్ పర్ ప్లాన్. సప్లై అయింది మాత్రం ఇప్పటి వరకు మనం తప్పు చెప్తా ఉన్నారు. మీరు ఒక వాటిలో తప్పు చెప్తారు. మీరు 2 లక్షల చిల్లరే వచ్చిందని చెప్పారు, తప్పది. 4,50,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సప్లై అయిందని చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నా. దాంతో డెఫిసిట్ ఉన్నది మాత్రం 2,10,000 మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం మాత్రం మనకు 9 లక్షలు మనకు రికవరీ చెప్పిండు. దాని కారణం ఏ పార్టీ మీదనో ఎవరి మీదనో ఇది నిందలు వేయాల్సిన అవసరం లేదు. సరే, యుద్ధరీత్యా కావచ్చు, మాన్సూన్ కావచ్చు, లేకపోతే ఇవన్నిటి కారణాల వల్ల మనకు తగ్గిన మాట వాస్తవం. అనవసరం చేసి ఇది తగ్గి వస్తుంది. మనకు ఇచ్చిన రికవరీ కన్నా వాళ్ళు తక్కువ సప్లై చేస్తా ఉన్నారు. దానివల్ల ఈ కొరత. దానివల్ల చైనా కానీ ఎలా కానీ అందరికి అట్లనే మంగళూరు వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు మనకు. యాక్చువల్గా మనకు ప్రామిస్ చేసింది 3,40,000 వాళ్ళు సప్లై చేసింది. ఎస్టిమేటెడ్ 2.38 వాళ్ళు ఇచ్చింది తక్కువ. ఈ రామగుండం నుంచి యాక్చువల్గా వాళ్ళు 30 మెట్రిక్ టన్నులు 60 ప్రామిస్ ఇంతవరకు కూడా ఏమీ ఇవ్వలేదు. అప్పుడు 30 ప్రామిస్ చేశారు, 14 ఇచ్చారు. ఇప్పుడు 60 ప్రామిస్ చేశారు, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అంటే దీనికి అన్నిటికీ కారణాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వ్యవసాయానికి ఈ యూరియానే ప్రధానం అన్నది నేను తప్పుగా భావిస్తున్నా. సరే, కొంత మాత్రం అవసరం ఉంది. రైతులు దీని మీద కొంచెము ఇబ్బందులు పడుతున్నారు. సప్లై కారణము కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. నేనైతే తప్పకుండా భావించేది ఏంటంటే ఆ యుద్ధ వాతావరణం ఒకటి, తర్వాత మాన్సూన్ ఒకటి, తర్వాత మంగళూరు ఫర్టిలైజర్ వాళ్ళు ఇస్తారన్న ప్రామిస్ తగ్గిపోవడము, దీనివల్ల కొంత కొరత ఉన్నమాట నిజంగా మీకు తెలియజేయక తప్పదు. కాబట్టి ఇదంతా
సరే ఎవరి మీద నిందలేసి ఏదో చేయాలని ఏం కాదు. ఇక సప్లై మాత్రం తగ్గించిన మన వాస్తవం. కేంద్ర ప్రభుత్వం మాత్రం 11 మీరు అన్నట్టు 11 లక్షలు ఇవ్వాల్సింది 9 లక్షలే దిగుబడింది. అసలు దీనికి అంతా దృష్టిలో పెట్టుకొని ఎస్ సార్, మీ టెక్నికల్ ప్రాబ్లం వస్తుందండి, మీరు బండి ఆపి మాట్లాడితే బాగుంటుందండి. ఇదే ఒక్కసారి ఇదే విషయంలో వెంకటరెడ్డి గారి దగ్గర తెలియజేస్తాం. ఇదే పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర పల్నాటి వెంకటరెడ్డి గారు ఇప్పుడు